హాయ్ అండి. నేను మీ హరి. మరి చాలా ముఖ్యమైనటువంటి నిన్న అంటే 5వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్స్‌లో షిఫ్ట్ 1, 2లో రెండాట్లో వచ్చిన బిట్లన్నింటిని కూడా కూలంకుషంగా చూద్దామండి. మరి ఎక్కువ బిట్లు గ్యాదర్ చేయడానికి టైం పట్టింది. మరి వీడియోని చివరి వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మరి ఏ ఏ బిట్లు వస్తున్నాయి అన్నది మనకి తెలిస్తే నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ఎగ్జామ్ టైం వరకు ఉన్న గ్యాప్‌ని ఎలా సక్సెస్‌ఫుల్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అందు గురించనే ఎక్కువ బిట్లను గ్యాదర్ చేసుకుంటూ మీకోసం వీడియో తయారు చేయడం జరుగుతుంది. అంత ఆకర్షణీయంగా తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీకు యూజ్ అయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి చూసేవాళ్ళ సంఖ్య బాగానే ఉంది. కానీ లైక్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందండి. మరి మాకు కూడా ప్రోత్సహిస్తారని మీ లైకుల ద్వారా, కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మరి సైకాలజీ నుండి పెరుగుదల, వికాసం అనే టాపిక్ నుంచి బిట్లొచ్చేయండి. వికాస సూత్రాలు మరియు వికాస దశలు అంటే శైశవ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ నుంచి ప్రశ్నలైతే అడిగారండి. వికాస సూత్రాలు మరలా రేపటి రోజున కూడా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ మనోసాంఘిక వికాస దశల గురించి అడగడం జరిగిందండి. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి 8 మనోసాంఘిక వికాస దశలు ఉన్నాయి కదండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటి గురించి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ అభ్యసన రంగాలండి. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల్లో ఉన్నటువంటి ఉప అంశాలు ఉంటాయండి. ఆ ఉప అంశాల గురించి అడగడం జరిగిందండి. మరి ఈ జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలే చాలా ఇంపార్టెంటు. అందులో ఉన్న ఉప అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ బుక్సు, రచయితలండి. ఇది చాలా సైకాలజీకి సంబంధించినటువంటి ఫేమస్ బుక్స్ అండి. వాటి రచయితల గురించి అడగడం జరిగింది. అదే గాల్టన్ రచించినటువంటి హెరిడిటరీ జీనియస్, బాట్లెట్ రాసినటువంటి రిమెంబరింగ్, ఈ విధంగా మ్యాచింగ్ అయితే అడిగాడండి. నెక్స్ట్ మోటివేషన్ అనే పదం మోవిర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది కదండి, ఆ బిట్ అయితే రావడం జరిగిందండి. మరి ఈ వికాస సూత్రాలకు సంబంధించి నేరుగా బిట్టు రావడం లేదండి. వికాస సూత్రాలు అన్నీ కూడా చూసుకొని ఉండండి. దాని గురించి అప్లైడ్ మెథడ్ అంటే ఇండైరెక్ట్గా ప్రశ్నలు అయితే వస్తున్నాయి, అప్లైడ్ ప్యాటర్న్లో వస్తున్నాయండి, చూసుకోండి. మరి రెగ్యులర్గా వచ్చే సైకాలజిస్టులు కాకుండా కొత్త సైకాలజిస్టులు ఉన్నారు కదండి, గిజుబాయ్, వడేక అలాంటి వాటి గురించి అయితే ప్రశ్నలు అయితే వచ్చాయండి. వాళ్ళలో ఒకరి గురించి అనమాట. చట్టోపాధ్యాయ కమిటీ గురించి కూడా ఒక ప్రశ్న అయితే వచ్చిందండి, మిత్రులు తెలియజేశారు. నెక్స్ట్ ఐసిటి నుంచి కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద ఒక బిట్టు. అబ్రివేషన్స్ మూక్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మూక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. దీని గురించి అయితే ఎబ్రివేషన్ అడిగాడండి. అలాగే ఎబ్రివేషన్ చాలా ఉన్నాయండి, అవన్నీ కూడా ఇంపార్టెంటే, ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఈరోజు ఇది అడిగాడు కాబట్టి నెక్స్ట్ రోజులో దాని యొక్క ఆప్షన్ మారే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ జాయ్ స్టిక్స్ గురించి అడిగాడండి. అలాగే కంప్యూటర్ లాంగ్వేజెస్కి సంబంధించి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ అబ్రహం మాస్లో అనుక్రమణ సిద్ధాంతం గురించి అడిగాడండి. అబ్రహం మాస్లో అనుక్రమణ సిద్ధాంతం, ఈ సిద్ధాంతాలన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అభ్యసన లాక్షణిక వక్రరేఖలండి, దీని గురించి కూడా బిట్ రావడం జరిగిందండి. నెక్స్ట్ గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి బిట్ రావడం జరిగిందండి. ఒకసారి ఈ ప్రజ్ఞ రకాలు ఉన్నాయి కదండి, గార్డినర్, ఈ రకాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎన్సిఎఫ్ 2005 మీద బిట్ అయితే రావడం జరిగిందండి. సో మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ చాప్టర్లన్నీ కూడా సైకాలజీ నుంచి వచ్చాయి, ఒకసారి చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలుగు నుంచి అండి, చాలా ఎక్కువ గ్యాదర్ చేయడం జరిగింది మీకోసం. మమకారం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అడిగాడండి. మమకారం అనే పాఠం యొక్క ఉద్దేశం అడిగాడు. అంటే
జీవనోపాధి కోసం ఇతర భాషలు నేర్చుకున్నప్పటికీ కూడా అవసరమైన ప్రతి చోట కూడా ఈ మాతృభాషనే ఉపయోగించాలి అనేది ఈ మమకారం అనే పాఠం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ సింగమనేని నారాయణ రచనలు అడిగాడండి. ముఖ్యంగా అనంతం గురించి అడుగుతూ బిట్ అయితే రావడం జరిగిందండి. సో సింగమనేని నారాయణ యొక్క సీమ కథలు, జోదం, అనంతం ఇతని యొక్క రచనలండి. నెక్స్ట్ ఇతివృత్తం నుంచి కూడా బిట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉద్దేశం నుంచి వచ్చింది, ఇక్కడ రచన గురించి వచ్చింది, ఇక్కడ ఇతివృత్తాలండి. జీవని పాఠం ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చేయూతనివ్వడం గురించి తెలవడం ఇతివృత్తం ఆధారంగా చేసుకొని వచ్చిన పాఠ్యాంశం అండి ఇది. నెక్స్ట్ కన్యాశుల్కం పాఠ్యభాగం ఆధునిక విద్య ఆవశ్యకత గురించి తెలుపుతుందండి. ఈ కన్యాశుల్కం పాఠ్యాంశం గురించి కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఉపన్యాస కళ 10వ తరగతికి సంబంధించినటువంటి ఉపన్యాస కళ ఈ పాఠ్యాంశం నుంచి కూడా ఇక్కడ జోసెఫ్ కాన్రాడ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సృష్టికర్త రూపకర్త అయినటువంటి వెబ్స్టర్ మరియు జోసెఫ్ కాన్రాడ్ చెప్పిన మాటల గురించి కూడా రావడం జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే నికష లక్షణాల గురించి అడిగాడండి. నికష లక్షణాలు, అదేవిధంగా లింగ విభజన పుల్లింగం స్త్రీలింగం నుంచి కూడా ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా మనకి పీఠిక కథానిక, మనకి 8వ తరగతిలో మనకి పీఠిక గురించి కథానిక ఉంటాయి కదా, వాటి లక్షణాలను ఇచ్చి అది ఏమిటి గుర్తించమన్నాడు అనమాట. లక్షణాలు ఇచ్చి క్రిందికి ఆప్షన్లో పీఠిక కథానిక అంటూ ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది, వాటిని గుర్తించమన్నాడండి. నెక్స్ట్ అలంకారాలు అయితే ఇంటర్మీడియట్ స్థాయిలో అడగడం జరిగిందండి. క్రమాలంకారం ఇలాంటివన్నీ కూడా ఇంటర్మీడియట్ స్థాయిలో అడగడం జరిగిందండి. అదే ఛందస్సు విషయానికి వస్తే ఈ ముఖ్యంగా ఉన్నటువంటి 4 ఛందస్సుల అలంకారాలు ఇది ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మధ్యభం, ఈ పద్య లక్షణాలు ఉన్నాయి కదండి ఈ ఛందస్సులో. ఇవి 10వ తరగతి స్థాయిలోనే సులభంగా అడుగుతున్నాడు, కానీ అలంకారాలు అనేవి ఇంటర్మీడియట్కి వెళ్ళాడండి. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చి అందులోని అర్థాల నుండి ప్రశ్నలు, ఒక గద్యం ఇచ్చి ప్రశ్నలు అయితే అడుగుతున్నాడండి. మొత్తం మీద తెలుగు పేపర్ గత టెట్ పరీక్షల కంటే చాలా సులభంగా, అంటే కాస్త సులభంగా వచ్చిందని మిత్రులైతే చెప్పడం జరుగుతున్నది. అందుగురించి అది కూడా పాయింట్ కింద రాశాను. ప్రకృతి సందేశం కవి గురించి అడిగాడండి, వైసీవి రెడ్డి గురించి అండి. నెక్స్ట్ ఆశావాది 9వ తరగతిలో ఉన్నటువంటి ఆశావాది అనే పాఠ్యాంశం ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది అని అడిగాడండి. ప్రకాశ ప్రదీపనం అనే గ్రంథం నుండి తీసుకోబడిందండి. ఇల్లలకగానే అనే పాఠ్యాంశంలో శారదా పాత్ర గురించి ప్రశ్న అయితే అడిగాడండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు కూడా ఇంపార్టెంట్ అండి. ఆ పాత్ర గురించి కూడా అడుగుతున్నాడు, ఒకసారి చూసుకొని ఒక్కసారి వెళ్ళండి. నెక్స్ట్ సందులు సమాసాల్లో ఆమ్రేడితం గురించి అడిగాడండి. ధృతక్య పరోపం, అదేవిధంగా ఈ సమాసాల్లో నిట్టూర్పు, నెడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు, ద్విగు సమాసం అడిగాడండి. ఔపవిభక్తులు దీని గురించి కూడా అడిగాడు. నెక్స్ట్ సంయుక్తాక్షరం నిర్వచనం గురించి ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి. ఇవన్నీ కూడా సందులు సమాసాల నుంచి వచ్చినటువంటి బిట్లు అండి. అంటే వేరే వేరే షిఫ్ట్లు వచ్చాయి కాబట్టి ఎక్కువ గ్యాదర్ చేయగలిగాము అనమాట. అలంకారాల నుంచి ముక్త పదగ్రస్త అలంకారం అడిగాడండి. ముక్త పదగ్రస్త అలంకారం, అదేవిధంగా దీపక అలంకారం, వర్జ్య అవర్ణ్యములు ధర్మైక్యం చెందితే అనుకుంటూ దీపక అలంకారం ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ నానార్థాలు పర్యాయ పదాలు, ధైర్యం ధృతి, కంచుకితం అంటే కవచంతో కూడుకున్నది. ఇక్కడ నానార్థాలు పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే నికరం అంటే సమూహం నిధి, క్షేత్రం అంటే నాకం దివి స్వర్గం, అస్థి అంటే తొండం కలది అని అర్థం, ముకురం అంటే అలంకరించుకోవడానికి ఉపయోగించేది అని పర్యాయ పదాల కింద మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ అన్య దేశ పదాలు జతపరచడం అయితే అడిగాడండి. ఒకవైపు పదాలు ఇచ్చాడు, ఒకవైపు ఏ భాష అడిగాడు అనమాట.
తమాసా అనేది ఉర్దూ అండి, హకీం అనేది పర్షియన్, అల్మారా అనేది పోర్చుగీసు, క్లబ్ అనే పదం ఆంగ్ల భాషా పదం. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి, మనం మ్యాచింగ్ చేసేసి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ స్త్రీ అనే పదానికి వికృత పదం అడిగాడండి. మరి ఇన్ని బిట్లను గ్యాదర్ చేసుకుంటే మీకోసం ఇస్తున్నామండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. మల్లికార్జున పండితారాధ్యుని గ్రంథం గురించి అడిగాడండి. అది శివతత్వ సారం అండి, శివతత్వ సారం. నెక్స్ట్ శ్రీనాథుడికి సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి కాశీఖండం, భీమఖండం రచనలకు ఆధారం ఏది అని అడిగాడండి. స్కంద పురాణం అండి, స్కంద పురాణం. నెక్స్ట్ వేములవాడ భీమకవి గురించి శ్రీనాథుడు కాశీఖండంలో ప్రస్తావించాడండి, ఈ కాశీఖండంలో. నెక్స్ట్ కవితా లక్షణాల గురించి అడిగాడండి, చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి. నన్నయ్య కవితా లక్షణం కానిది గుర్తించండి అని అడిగాడండి. కానిది, ఇక్కడ ఈ కానిది లేనిది బాగా చదవకపోతే దొరికేస్తాం అనమాట. ఇక్కడ ఏమడిగాడు, అక్షరరమ్యత, కింద ఆప్షన్స్ అనమాట. ప్రసన్న కథ కవితార్థయుక్తి, నాన్న రుచిరార్థయుక్తి, సూక్తి వైచిత్రి అని ఇలాగిచ్చాడు. ఇక్కడ కానిది ఏంటంటే సూక్తి వైచిత్రి అండి. ఈ సూక్తి వైచిత్రి అనేది ఎర్రాప్రగడ యొక్క కవితా లక్షణం అండి. డిఫరెంట్గా అడిగాడు. అంటే వచ్చిందే కదా అనుకుంటే మనం అక్కడ పప్పులో కాలేసినట్టే కొద్ది జాగ్రత్తగా ప్రశ్న మీద శ్రద్ధ పెడుతూ 1-2 సార్లు చదువుకోండి, మరి బిట్ని ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ పింగళ సువర్ణ గురించి అడిగాడండి. ప్రభావతి ప్రద్యుమ్నం ఈ కావ్యంలో శుచిముఖి అనే అంశపాత్ర గురించి అడిగాడండి. శుచిముఖి అనే అంశపాత్ర గురించి అడిగాడు. నెక్స్ట్ ఆధునిక కవిత్వ క్రమం అడిగాడండి. భావ కవిత్వము, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వాలను వరుస క్రమంలో అమర్చమన్నాడండి. ఇది కొద్దిగా డెప్త్కి వెళ్ళాడండి. నెక్స్ట్ యతులు, అనంతామాత్యుని చందోదర్పణం ప్రకారం యతులు అనేవి 5 రకాలు. దీని గురించి యతుల రకాల గురించి అడిగాడండి. మరి కన్యాశుల్కం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏదని అడిగాడండి. కన్యాశుల్కం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆధునిక విద్య యొక్క ఆవశ్యకతను చెప్పడం గురించే ఈ కన్యాశుల్కం పాఠం యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్ గురజాడ అప్పారావు రచన కానిది ఏది అని అడిగాడండి. అంటే మూడు గురజాడ అప్పారావు రచనలు ఇచ్చాడు, ఒకటి కానిది ఇచ్చాడు. ఎలిమినేషన్ పద్ధతిలో అడిగాడండి అది కూడా. మరి 9వ తరగతి పాఠ్యాంశం అయినటువంటి ఆశావాది ఏ గ్రంథం నుంచి తీసుకున్నారు అంటే ప్రకాశ ప్రదీపనం అండి. నెక్స్ట్ అలంకారాలు 10వ తరగతి స్థాయిలో ఇవ్వలేదండి, వాడు ఇంటర్మీడియట్ స్థాయిలో అడిగాడు. క్రమాలంకారం అలాంటివన్నీ అడిగాడండి. నెక్స్ట్ ఛందస్సు కూడా కాస్త డెప్త్గా అడిగాడు. మరి వచ్చిందే కదా అనుకుంటే మాత్రం దొరికినట్టే. మనం ఒకసారి చూసుకొని వెళ్ళడం మంచిదన్నమాట. సింగమనేని నారాయణ అనంతం అనే కథల సంపుటి నుండి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అలాగే 2 పద్యాలు 2 గద్యాలు ఇచ్చి ప్రశ్నలు అడిగాడండి. ఇవి కొంచెం కష్టంగా ఉన్నాయి, కానీ అందులో క్లూస్ ఉంటాయి కదా, మనకి పద్యం క్లూ ఉంటుంది కదా, ఆ క్లూస్ ద్వారా సమాధానాలు గుర్తించవచ్చు అని మన మిత్రులు అయితే చెప్తున్నారండి. ఇది తెలుగుకి సంబంధించింది. అలాగే సరైనవి సరికానివి గుర్తించే మోడల్, క్రింది వాటిలో సరికానిది ఏది, క్రింది వాటిలో సరైనది ఏది, ఈ ఎలిమినేషన్ చేయడంలో కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయని చెప్తున్నారండి. ఆమ్రేడుతం, ద్విగు సమాసం, సంయుక్తాక్షరం, దీపకలంకారం, ముక్త పదగ్రస్త అలంకారాల నుంచి ప్రశ్నలు అయితే వచ్చాయండి, ఒకసారి చూసుకోండి. మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వసారం, శ్రీనాథుడు కాశీఖండం, స్కంద పురాణం దీనికి ఆధారం, నన్నయ్య ఎర్రన్న కవిత లక్షణాల మీద ప్రశ్నలు వచ్చారు. మరి పింగళ సువర్ణ శుచిముఖి పాత్ర గురించి అడిగారు. ఆధునిక కవిత్వాల వరుస క్రమం, దిగంబర కవుల గురించి అడిగారు. అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు దిగంబర కవి కాదు అని అడిగాడండి. ఇంకపోతే మెథడాలజీకి వెళ్దామండి. పద్యబోధనలో ఉపాధ్యాయుని యొక్క ఆదర్శ పఠనం తర్వాత విద్యార్థులతో జరిగే చర్య ఏంటి అని అడిగాడండి. దాని అర్థం స్థూలార్థ సంగ్రహణ అండి. నెక్స్ట్
సంస్కృత పండితుల భాషావాదం. సంస్కృత పండితుల భాషావాదం ఏంటని అడిగాడు. ధాతుజన్యవాదం అండి. ధాతుజన్యవాదం అండి. మరి సింసన్ యొక్క మానసిక చలనాత్మక రంగాల లక్షణాల క్రమం అడిగాడండి, వరుస క్రమం అడిగాడు అనమాట. అంటే అనుకరణం, అనువర్తనం, నియంత్రణం, సమన్వయం, సహజీకరణం అండి. నెక్స్ట్, ఉపవాచకాలలో దేనికి ప్రాధాన్యతనిస్తారో అడిగాడండి. ఉపవాచకములో దేనికి ప్రాధాన్యతనిస్తాడు అని అడిగాడండి. మౌన పఠనానిక, విస్తార పఠనానిక అంటూ బిట్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్, ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ పేపరు టెట్ 2025 కంటే ఈజీగా ఇచ్చాడు అని చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్టికల్స్ గురించి ప్రశ్నలు అయితే రావడం జరిగింది. టెన్సెస్ గురించి, అందులో ముఖ్యంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి, నిత్యం చేసే పనులేంటి, అలవాట్ల గురించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న బిట్లు అయితే అడగడం జరిగిందండి. సినోనిమ్స్ అడగడం జరిగింది. సైలెంట్ వర్డ్స్ కూడా వచ్చాయండి. ఎర్రర్స్ అంటే ఒక వాక్యం సెంటెన్స్ ఇచ్చి అందులో తప్పును గుర్తించమంటున్నాడండి. అదేవిధంగా ప్యాసేజ్ చదివి జవాబులు రాసే ప్రశ్నలు అడిగారండి. మరి టైం మేనేజ్మెంట్ చేసుకోండి. మెయిన్ టైం మేనేజ్మెంట్లోనే ఉంది. ఒక బిట్ రాలేదు కదా, దాన్ని ఊడబడి చేద్దాము, దాని సంగతి తేల్చేద్దాం అంటూ ఎక్కువసేపు అక్కడ ఉండకండి. ప్రతి బిట్కి టైం ఉంటుంది. కాస్త టైం తీసుకొని మరి సేవ్ నెక్స్ట్ కొట్టుకుంటే, లేదంటే రివ్యూ పెట్టుకొని మనం సేవ్ నెక్స్ట్కి వెళ్ళామనుకుంటే మరలా అది మనకి పైన టాప్లో కనిపిస్తుంది. మరలా రివ్యూ చేసుకున్నప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఒకే బిట్ దగ్గర ఎక్కువసేపు ఉండొద్దండి. దయచేసి టైం మేనేజ్మెంట్ చేసుకోండి. ఎందు గురించి అంటే కొంత ప్రశాంతంగా చదివితే మనం ఏ పేపర్నైనా కూడా ఈజీగా రాయగలమండి. ఇదండి పేపర్ యొక్క విశ్లేషణ బాగుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.